మనకి ఇంగ్లాండ్తో సెకండ్ టెస్ట్ కంప్లీట్ అయింది కదా. మరి ఈ టెస్ట్లో చూసుకుంటే మన వాళ్ళు ఏకంగా 336 రన్స్ తేడాతో గెలవడం జరిగింది. మరి దీని తర్వాత మరి మన ఇండియన్ ఎక్స్ క్రికెటర్స్ చాలామంది ప్రశంసించారు. అది పక్కన పెడితే ఇక్కడ కిక్ ఏదన్నా ఉందా అంటే అది ఇంగ్లాండ్ ఎక్స్ క్రికెటర్స్ కూడా ఇండియన్ టీంని మరి ఆకాశానికి ఎత్తేసారని చెప్పాలి. సో మరి వాళ్ళల్లో కొంతమంది గురించి మనం మాట్లాడదాం. సో దాంట్లో మీ అందరికీ బాగా తెలిసే ఉంటాడు మాంటీ పనసర్. సో అతను ఒకటే చెప్తున్నాడు, బ్యాజ్ బాల్ క్రికెట్ అంటే ప్రపంచంలో ఏ కంట్రీ అయినా సరే వణికిద్దేమో కానీ ఇండియాని వణికించడం అనేది చాలా అంటే చాలా కష్టం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి బ్యాజ్ బాల్ క్రికెట్ ఆడుతుంటే అటువైపు ఇండియా వణకాలి కానీ ఇటువైపు ఇంగ్లాండే వణికేలాగా చేశారు టీమిండియా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. సో దాని తర్వాత పనసార్ చెప్తుంది ఒకటే, ఓకే ఈ మ్యాచ్లో అసలు వాళ్ళు గెలుస్తారనే నమ్మకం కూడా లేదు, అయినా సరే శుభ్మన్ గిల్ ఒక బ్యాటర్గా ఒక కెప్టెన్గా ముందుండి మ్యాచ్ని నడిపించాడు. సో దాంతో వీళ్ళు గెలవటం వల్ల నెక్స్ట్ రాబోయే మ్యాచ్లో కూడా వీళ్ళు మరింత ఆత్మవిశ్వాసంతో ఆడే ఛాన్స్ ఉంది. దానికి తోడు మరి వీళ్ళతో పాటు బుమ్రా కూడా జాయిన్ అవబోతున్నాడు నెక్స్ట్ మ్యాచ్లో. మరి బుమ్రా ఎడిషన్తో ఖచ్చితంగా వీళ్ళ బౌలింగ్ అటాక్ ఎప్పటికంటే ఇంకా మెరుగ్గా అయ్యే ఛాన్స్ ఉంది. సో మరి ఈ సినారియో కనుక క్రియేట్ అయిందంటే ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్లో మరి ఇంగ్లాండ్ ఆచితూచి ఆడాల్సిన సినారియో కనిపిస్తుంది అని చెప్పేసి మనకి మాంటీ పనసర్ కూడా దీని గురించి మాట్లాడాడు అనమాట. సో మరి దీని తర్వాత మరి నెక్స్ట్ మ్యాచ్లో బుమ్రా యాడ్ అవబోతున్నాడు కాబట్టి మరి నెక్స్ట్ మ్యాచ్లో మరి మన ఇండియన్ టీం గెలిచిద్దా లేదా? సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి.